హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను రాగి బిస్కెట్ చేస్తున్నాను. దీనికోసం 2 కప్పులు రాగి పిండి తీసుకోవాలి. ఈ కప్తో నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. 1 కప్పు కూడా యాడ్ చేస్తున్నాను, 2 కప్పులు. ఇప్పుడు 1/4 కప్పు గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, ఒక చిన్న కప్పు బెల్లం తురుము. ఇప్పుడు ఇందులో మనం కొంచెం మరిగించుకున్న నెయ్యి యాడ్ చేసుకుందాం. మినిమం 1/2 కప్పు లేదా 1/4 కప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మనం బిస్కెట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మొత్తం మిక్స్ చేసుకుందాం మొత్తం అంతా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేద్దాం. మా బాబు కూడా చేస్తున్నాడు. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎన్ని పాలే యాడ్ చేసుకోండి, ఎంత కావాలంటే అంత. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే కొంతసేపు నానుతుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాను. పాలు వేసి ఇలా టచ్ చేస్తే ఇలా ఉండాలి. 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి. ఆ లోపల చూసారు కదా, 15 మినిట్స్ అయిపోయింది, నానిపోయింది బాగానే. ఇప్పుడు నేను మైక్రోవేవ్లో చేయట్లేదు, స్టవ్ మీద కడాయి పెట్టుకొని నేను ఇసుక పెట్టాను. ఇది హీట్ అవ్వాలి. హీట్ అయ్యే లోపు మనం కుకీస్ చేసుకుందాము. అలా చేసి మనం చిన్న బాల్స్ లాగా ముందే చేసి పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఈ మాత్రం సైజు నేను మీకు చూపించడానికి ఇలా చేసుకున్నాను. ఇలా రౌండ్గా చేసుకున్నాక ఇలా ఫ్రెష్ చేసుకోండి. నేను ఆల్రెడీ ప్లేట్లో గీ రాసు, మైదా కానీ మైదా యూజ్ చేస్తే మైదా యూజ్ చేయండి, లేదా రైస్ పౌడర్ అది చేసిన సరిపోతుంది. తర్వాత ఇలా మొత్తం వేసి మొత్తం ఫిలప్ చేసుకోవాలి. చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా ప్లెయిన్గా ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే చాక్తో ఇలా 4 గాజులు పెట్టుకున్నామంటే అది వేరే షేప్లో కూడా ఉంటుంది. బాగా కుక్ అవుతాయి కూడా, చూడడానికి కూడా అందంగా ఉన్నాయి కదా. ఇలా చేయండి, మొత్తం అన్నీ ఇలా పెట్టుకోండి, బాగుంటుంది చూడడానికి. చూసారు కదా, డిజైన్ పెట్టుకోగానే ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇసుక వేసుకున్నాను కదా, స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేకపోతే ఇలా ఏదైనా కప్పు పెట్టి దాంట్లోని ఇది మొత్తం ఇలా పెట్టేసుకోండి. దీనిపైన మూత పెట్టేసుకుందాం. ఇది మినిమం 20 to 25 మినిట్స్ సిమ్లోనే ఉండాలి. అలా స్లోగా కుక్ అవుతుంది. చూసారు కదా, మనం ఫైనల్గా కుకీస్ రెడీ అయిపోయాయి. ఈ రాగి కుకీస్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా, ఎంతో హెల్దీ కూడా. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. బయట షాప్లో కన్నా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.